హలో ఫ్రెండ్స్, ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కప్పుల కాఫీ తాగుతారు. అయితే ఫిల్టర్ కాఫీ లేదా కాఫీ మెషిన్స్లో కాఫీ తయారైన తర్వాత మిగిలిపోయే కాఫీ పొడి వ్యర్థాలు సాధారణంగా చెత్త కుప్పల్లోనికో లేదంటే దహన కేంద్రాలకో చేరుతాయి. తాజాగా శాస్త్రవేత్తలు ఈ తడి కాఫీ వ్యర్థాలను కేవలం 90 సెకండ్లలో అధిక నాణ్యత కలిగిన ఇంధనంగా మార్చే సరికొత్త సాంకేతికను అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనను దక్షిణ కొరియాలో కొరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోసైన్స్ అండ్ మినరల్ రీసోర్సెస్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు కెమికల్ ఇంజనీరింగ్ జర్నల్లో ప్రచురితం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 1 కోటి టన్నులకు పైగా కాఫీ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో తేమ ఎక్కువగా ఉండటంతో ఇంధనంగా మార్చడం కష్టమవుతోంది. సాధారణంగా ముందుగా వాటిని ఎండబెట్టాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం, శక్తి అవసరమవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు గాను పరిశోధకులు ఫ్లేమ్ ప్లాస్మా పైరోలిసిస్ అనే కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. ఇందులో సుమారు 55% తేమ ఉన్న కాఫీ వ్యర్థాలను ఎలాంటి ఎండబెట్టే ప్రక్రియ లేకుండా నేరుగా అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద శుద్ధి చేశారు. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రతలు 800 నుంచి 900 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటాయి. దీంతో కాఫీ వ్యర్థాలలో నీరు వేగంగా ఆవిరైపోతుంది. ఆ సమయంలో ఏర్పడే ఒత్తిడి కారణంగా సూక్ష్మ స్థాయిలో చిన్న పేలుళ్లు జరుగుతాయి. శాస్త్రవేత్తలు దీన్ని పాప్కార్న్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నారు. ఇదే పదార్థాన్ని వేగంగా కార్బన్ పదార్థంగా మార్చడంలో సహాయం చేస్తుంది. పరీక్షల్లో కేవలం 90 సెకండ్లలో కాఫీ వ్యర్థాలు పూర్తిగా బయోచార్గా మారిపోయాయి. తయారైన ఈ బయోచార్లో ఇంధన విలువ సాధారణ కాఫీ వ్యర్థాలతో పోలిస్తే దాదాపు 33% ఎక్కువగా నమోదైంది. అంతేకాదు దీని పనితీరు ఆంథ్రసైట్ బొగ్గు స్థాయికి చేరువగా ఉందంటున్నారు పరిశోధకులు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రక్రియలో సల్ఫర్ పదార్థాలు పూర్తిగా తొలగిపోయాయి. దీంతో ఇంధనంగా ఉపయోగించినప్పుడు వాతావరణానికి హానికరమైన సల్ఫర్ ఆక్సైడ్ వాయువుల విడుదల తగ్గే అవకాశం కూడా కనిపిస్తోంది. అంతేకాదు ఈ బయోచార్ను నీరు, గాలి శుద్ధి చేసే పదార్థాల తయారీలో కూడా ఉపయోగించుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. చూశారు కదా, ఇప్పటి వరకు చెత్తగా భావించిన ఆ తడి కాఫీ వ్యర్థాలను విలువైన ఇంధనంగా మార్చే మార్గాన్ని ఈ పరిశోధన మనకి చూపించింది. భవిష్యత్తులో ఇదే సాంకేతికతను ఆహార వ్యర్థాలు, మురుగునీరు, వ్యవసాయ వ్యర్థాలపై కూడా ప్రయోగించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన కథనంపై ఉన్న అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.